చెక్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన వారందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఈ 2024వ సంవత్సరంలో 8 నెలలు మన జీవితంలో మనము పూర్తి చేసుకోగా 9వ నెల మొదటి ఆదివారమున 9వ నెల మొదటి ఆదివారమున మొదటి దిన మొదటి రోజున మనమందరము సజీవులుగా ఆయనను స్తుతించుకోవటానికి మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకొరకై మనమెంతైనా దేవాది దేవునికి స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్ వినటానికి ఆసక్తి చూపుచూ ఉన్నాం. ఆదివారంలో ఉండటం, ఆదివారం వాక్యానుసారముగా మనం జీవించటం, దేవుని మాట మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని తలంచి దేవుని మందిరంలో మనమందరం చేరి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవగలిగిన వారందరూ నాతో పాటు కలిసి చక్కగా మనమందరం చదువుకుందాం. పౌలు, ఇంకా చాలా మంది చదవటం లేదు, చదవగలిగిన వారు కలిసి చదువుకుందాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొను వారితోనూ తర్కించుచు వచ్చెను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో గాని, అపోస్తలుల కార్యాల గ్రంథంలో కానీ పౌలు భక్తుని యొక్క సువార్త పరిచర్య ప్రయాణము లేదా సువార్త పరిచర్య క్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు సువార్తను ప్రకటించేటువంటి పరిణామములో, ప్రయాణాలలో నమ్మిన వారు ఉన్నారు,
నమ్మని వారు ఉన్నారు. సువార్త ఎరిగిన ప్రాంతాలు ఉన్నాయి, ఎరగని ప్రాంతాలు కూడా ఉన్నాయి. తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, చీ పోరా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మనుషులు, అలాంటి పరిస్థితులు చాలా పౌలు భక్తుని జీవితంలో ఎదురవుతూనే వచ్చాయి. అయితే ఏథెన్సు పట్టణము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ పట్టణానికి పౌలు భక్తుడు వచ్చేసరికి ఆ పట్టణంలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసులైనటువంటి వాళ్ళు ఉన్నారు, గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క నామమును ఎరిగిన వాళ్ళు ఉన్నారు, సమాజ మందిరంలో దేవుని కొరకు చేయవలసిన క్రమాలు అవన్నీ చేయగలిగిన వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. గమనించాలి ప్రియమైనటువంటి వార్లారా, ఏథెన్సు పట్టణానికి పౌలు భక్తుడు వచ్చేసరికి ఆ పట్టణములో లేదా ఆ ఊరిలో పౌలు భక్తునికి బాధ కలిగింది. బాధ కలిగిన మీదట అక్కడ ఒక మాట వ్రాయబడింది. పౌలు భక్తుని ఆత్మ ఏమైందట? పరితాపం. చెప్పండి, ఏమైంది? కొంత వేదన పడింది. తాపము, పరితాపం. పౌలు భక్తుని మనసు కొంత బాధపడింది. ఏథెన్సు అనేటువంటిది దేవుని పట్టణము కదా. ఈ దేవుని పట్టణంలో ఈ మనుషులు ఏమిటి ఇంత విగ్రహారాధన చేస్తున్నారు, ఇంత వ్యతిరేకంగా ఉన్నారు, ఇంత కష్టంగా వీరు విగ్రహారాధన చేస్తున్నారనేటువంటి ఆత్మ బాధపడ్డది, పరితాపం చెంది. వెంటనే ఏమి చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సమాజ గుళ్ళోకి వెళ్ళాడు. అక్కడ గుళ్ళో ఉన్నటువంటి మనుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా వారందరూ కూడా ధర్మశాస్త్రం మోషే నియమించినటువంటిది, అబ్రాహాము చెప్పినటువంటి క్రమంలోనే వారు బలులు అర్పించడము, బలిపీఠాలు కట్టుకోవడం. ఈరోజు నేను ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ప్రతి ఆదివారము ప్రతి మందిరములో ప్రతి సేవకునికి ఏమండి, ప్రతి సేవకుని మనసులో ప్రతి సేవకుని ఆత్మ ఇలాగే పరితాపము చెందుతూ ఉంటుంది. దేవుని మందిరానికి మనం ఈ రోజు లేదా ఈ ఆదివారం ఓ గుడికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, కొన్ని మాటలు మనం ఆలోచన చేయాలి అని ఎరిగినటువంటి మనందరి జీవితాలు సేవకుని పరితాపాన్ని, ఈ వాక్యాన్ని అందించిన దేవుని యొక్క పరితాపము, దేవుని ఆత్మ పరితాపమును గుర్తించగలిగిన ఆత్మీయతలు ఉండగలిగితే మన కుటుంబాలు ఎంతైనా దీవించబడగలుగుతాయి. మనిషిని బాధ అర్థం చేసుకున్నప్పుడే కదా. ఈరోజు సంఘములో కూడా పరిస్థితి మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు నీ మనసు దేవుడు ఎరిగినవాడు గనుక, నీ మనస్సును దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక నీ మనస్సుకు తగినటువంటి వాక్యాన్ని దేవుడు ఆయన సేవకుని నోట, ఆయన సేవకుని మనస్సులో ఉంచుతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. ఇది నమ్మాలి మీరు. నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉంది అని నీ మనస్సు దేవునికి తెలుస్తుంది. చూచినటువంటి దేవుడు దేవుని సేవకుని మనస్సులో ఆ ఆలోచన, ఆ తలంపును దేవుడు ఉంచి మాట్లాడిస్తూ ఉంటాడు. అయితే అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వాక్యాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు మాత్రమే, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మాత్రమే, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే ఆ దేవుని, నీ హృదయం ఎరిగిన దేవుడు,
దేవుని మనస్సులోని తలంపులు దేవుని సేవకుని మనస్సులో ఉంచుతాడు. ఆ వాక్యం ద్వారా నేను బలపడాలని తలంచుకున్న హృదయాన్ని దేవుడు తప్పకుండా ఆశను తీర్చేవాడుగా ఉంటాడు. ఈరోజు వినండి ప్రియమైన వారులారా, ఎప్పుడైతే పౌలు భక్తుడు ఏథెన్సు పట్టణంలోనికి వెళతాడో, ఆ మనుషులను చూసినప్పుడు, ఆ ఊరిని చూసినప్పుడు, వాళ్ళు చేస్తున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు ఆ విషయాలన్నీ మనకి ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు ఏమి జరిగింది అసలు? వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు కలిగి ఉన్నారు? వారి పరిస్థితులను బట్టి ఆ సేవకుడైనటువంటి పౌలుకు ఎందుకు బాధ కలిగింది? ఎందుకు బాధ కలిగించే పరిస్థితులు ఏమిటున్నాయని కొన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి 22వ వచనంలో, 22వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుతూ ఉన్నాం. 22వ వచనం నుండి, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పిన మాటదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో ఏ భక్తట? చెప్పండి చెప్పండి, ఏ భక్తట? అతిదేవ భక్తి అనండి మాట. ఆ, భక్తి ఓకే, అతిదేవ భక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అతిదేవ భక్తి అంటే దేవతా భక్తి, అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నట్టు కనబడుతున్నారు. 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. ఏథెన్సు పట్టణము దేవుని పిల్లలైనటువంటిది, దేవునిని నమ్మినటువంటి పట్టణం, దేవునిని విశ్వసించినటువంటి పట్టణం. ఇలాంటి పట్టణములోనికి వచ్చినప్పుడు పరితాపము, బాధ కలిగింది. సేవకుడికి బాధ కలిగింది. ఎందుకు అంటే అతిదేవతా భక్తి ఒకటి. ఎందుకు అంటే వారి కుటుంబాలలో లేదా ఆ ఊళ్ళలో ఇంకా బలి అర్పించే బలిపీఠాలు ఉన్నాయి. ఏమర్పించే బలిపీఠాలు? బలి అర్పిస్తున్నారు ఇంకా. అనగా ఆ రోజుల్లో వారు ఏమనుకున్నారంటే, ఇలా వినాలి జాగ్రత్తగా, పాపం పోవాలంటే ఒక కోడినో ఒక దూడనో ఒక మేకనో బలి అర్పించేస్తే, యాజకుడు ఆ బలి మీద చేతులేసి ప్రార్థన చేస్తే ఆ పాపం అక్కడితో కూడా పోతుంది అనే క్రమంలోనే ఉండిపోయారు. ఇది ఎప్పటిది? ఇశ్రాయేలీలకు దేవుడు నేర్పినటువంటిది. కానీ ఇప్పటికి లేదు. పౌలుకు బాధ కలగటం కారణం ఏమిటి? ఆ బలి అయినటువంటి దానికి బదులుగా సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించి ఉన్నాడు. ఆయన మరణించడమే కాదు కదా, సమాధి చేయబడి ఈ నేటికి ఆయన సజీవుడైన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చేదా. ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత 12 మంది శిష్యులు సువార్తకు బయలుదేరి, ఆ తర్వాత పౌలు భక్తుడు సువార్తకు బయలుదేరి, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఉన్న ఏథెన్సు పట్టణంలో ఇంకా అతి దేవతా భక్తి పోలేదు. ఏథెన్సు పట్టణంలో ఇంకా బలిపీఠాలు పడగొట్టబడలేదు. దేవతా భక్తిని అలగుంచండి, కాసేపు అతిదేవ భక్తిని గురించి మాట్లాడుకుందాం. అతిదేవ భక్తి ఇది ఎలాంటిదో తెలుసా? బైబిల్లోనే మన అందరికి తెలుసు. సుంకరి పరిసయ్యుడు అనేటువంటి ఇద్దరు దేవాలయము బయట ఉండి ప్రార్థన చేస్తారు. ఎక్కడట? ఇదేం భక్తి అనాలి? మెట్లు దాకా వచ్చినోడు, ఏమన్నా మెట్లు దాకా వచ్చినోడు గుళ్ళోకి రాకుండా మెట్లు బయట ఉండి ప్రార్థన చేస్తే ఏముందో ఆ ముద్దుల్లో నాకు తెలదండి.
ఏమన్నా ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటాను. అతిదేవ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు మెట్ల దాకా వచ్చి, మనోళ్ళు కూడా చాలా మంది చాలా సంఘాల్లో జరిగే పొరపాటు ఏమిటి అని అంటే, ఒరే నన్ను ఆ గుడి దాకా దేపెట్టే కొడుకే, గుడి దాకా దేపెట్టేస్తాడు, అక్కడి నుంచి వెనక్కి పోతాడు. ఈ లోపల పాటరు గారు ఎక్కడన్నా చూస్తారేమో కంగారుగా ఇంకా స్పీడ్కి వెళ్ళి, ఏం భక్తి అనాలి దీన్ని? భక్తి లేకపోవటం కాదండి, భక్తి ఉంది. భక్తి లేదు, భక్తి ఉన్నవాడు కాబట్టి మెట్ల దాకన్నా వచ్చాడు. అది లేనోడు ఏం చేస్తాడు? అబ్బా ఖాళీ లేదు పోనా. అతిదేవ భక్తి కలిగిన వాడు ఏం ప్రార్థన చేయి, ఇదిగో అంటాడు అక్కడ, ఈ ఈ సుంక నేను ఉండనందుకు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయాలి. మన జీవితాలలో అతిభక్తి ఏమిటంటే, ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, స్తోత్రం ప్రభువా, నమస్కారం కొద్దిగా. ఏం ప్రార్థనలు అంటే? మీలో చాలా మంది అనుకుంటారు అతిదేవ భక్తి ఏమిటి అని అంటే, ఇక ఏ పని చేసినా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవటం, ఎక్కడికి వెళ్ళినా. ఏమండి, నిజమే, కాదనటం లేదు. ఈరోజు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితిని మన కుటుంబాలలో ఉండటం వల్ల చాలా దేవుని మనస్సు పరితాపము చెందుతుంది. దేవుని ఆత్మ బాధపడుతుంది. దేవుని ఆత్మను బాధ పెట్టినప్పుడు మన కుటుంబాలకు అది ఎంతైనా క్షేమము కాదు, క్షేమము కాదు అనే విషయాన్ని ఈరోజు నీవు గమనించాలి. ప్రియమైన వారు, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎలా ఉంటూ ఉన్నామో మన విశ్వాస జీవితం. పౌలు భక్తుడు ఆత్మ పరితాపం అయితే, పౌలు భక్తుని జీవితంలో బాధ కలిగింది, పౌలు భక్తుని యొక్క మనసు తపన వేదన పడింది. రోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఈ ఈ ఏథెన్స్ పట్టణము వలె మనము కూడా బాధ కలిగిన పరిస్థితులలో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకటి అతిదేవ భక్తి, రెండవది ఏమిటంటే బలిపీఠాలు ఇంకా బలి అర్పిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మన కొరకు ఉన్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు మనకు మేలు చేస్తాడనే విషయాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించారనే సంగతి ఆ పట్టణస్థులు విడిచిపెట్టేశారు. దేవునిని మర్చిపోయారు, దేవునిని మర్చిపోయారు, దేవునిని మర్చిపోయారు. దేవునిని మర్చిపోయి ఏం పేరు పెట్టుకున్నారంటండి? చెప్పండి చెప్పండి, ఏం పేరు పెట్టుకున్నారండి? తెలియబడని దేవునికి, తెలియబడని దేవునికి అని వ్రాయబడి. అందుకనే పౌలు భక్తుడు అక్కడ ఏమంటాడు? 23వ వచనంలో చదవండి. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు, ఈ మాట, మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటన చేయుచున్నాను. అంటే వీళ్ళ భక్తి ఏ భక్తి? దేవుని భక్తే. వీళ్ళ భక్తి ఏం భక్తి అంటే, ఆనాడు ఇశ్రాయేలుల నుండి ఏ భక్తి అయితే వచ్చిందో అదే భక్తిలో ఉన్నారు, కాదనటం లేదు. మీరు ఏ భక్తి చేస్తున్నారో నేను దాని గురించే మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మీరు ఏ భక్తి చేస్తున్నారో, మీరు ఏ భక్తిలో ఉన్నారో దాని గురించే కాసేపు మాట్లాడుకుందాం. మీరు ఏ భక్తి చేస్తున్నారో దాని గురించే కాసేపు మాట్లాడుకుందాం. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణంలో వారితో ఇదే మాట్లాడుతున్నారు. మీరు తెలియబడని దేవుడు అన్నారా? ఈ బలి అర్పణ అసలు ఏ దేవుడిదో తెలుసా? ఇదిగో మీరేమో అతి దేవత భక్తిలో ఉన్నారా? అసలు భక్తి ఏమిటో తెలుసా? మీరు చేసే భక్తి గురించే కాసేపు మాట్లాడు.
అక్కడ ఆ మాట మరల తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురము చేయుచు ఉన్నాను. దానినే నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన వారులారా గమనించాలి. భక్తి చేస్తున్నాం, కానీ మనం చేసేటువంటి భక్తిలో అసలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా చేస్తాం. చెయ్యవలసినదేమో చేయటం లేదు, ఉండవలసిన క్రమములోనేమో ఉండటం లేదు. ఓ మాట చెప్తాను, మీరేమనుకున్నా పర్వాలేదు. ఆ రోజు తెలియబడని దేవునికి వారు ఆరాధన చేసి ఏమి సంపాదించుకోలేదు. ఈరోజు అదే తెలిసిన దేవునిని మనం ఆరాధిస్తున్నా వాళ్ళకి మనకి తెలియకుండా ఏమీ లేకుండానే అలాగనే మిగిలిపోతూ ఉంది. ఈరోజు ఎప్పుడైనా ఆలోచన చేయండి, మీరు చేసే భక్తి నీకు ఎంతవరకు ప్రయోజనంగా ఉంది? ఎలాంటి భక్తిలో మనం జీవిస్తున్నాం, ఎలాంటి భక్తిలో మనం బ్రతుకుతూ ఉన్నాం? ప్రార్థన లేదు, బైబిల్ చదవటం లేదు, విశ్వాసం లేదు, నమ్మకత్వం అస్సలు లేదు. దేవుని విషయాలలో ఎలాగుండాలో అసలు అవన్నీ మర్చిపోయాము. ఎలాగున్నాము అంటే మన జీవితాలు కూడా తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నట్టుగానే ఉంటూ ఉన్నాయి. ఒకవేళ ఈ మాట వినండి, నిజంగా తెలిసే భక్తి మనం చేసేవాళ్ళమైతే, ఓ మాట చెప్తాను, నిజంగా మనం భక్తి తెలిసిన వాళ్ళమే అయితే ఈ కుటుంబంలో అందరినీ కూడా నీవు తప్పకుండా ప్రోత్సహించి మందిరానికి తీసుకొచ్చి నీ భక్తిలో నీవే బలం సంపాదించుకున్న వ్యక్తివై, నీ భక్తిలో ఇదిగో నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇది కార్యం చేశాడు, మనమందరం నమ్మకంగా ఉందాం, దేవుడు మన కుటుంబంలో మేలు చేస్తాడు అని ఇది నీ జీవితంలో నీవు ఖచ్చితంగా కలిగి ఉంటే నీ కుటుంబం అంతా కూడా నీవు అనుభవించిన మేలును బట్టి నీ కుటుంబాన్ని నీవు ప్రోత్సహించేవారు అవుతావు. దేని ఏ భక్తిని నీవు కలిగి ఉన్నావో అదే భక్తిని నేను మీకు ప్రచురం చేస్తూ ఉన్నాను. ఒకటి వాళ్ళ విషయంలో మనం ఆలోచించే క్రింద వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమిటంటే వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళ భక్తి దేవునికి వారిని దూరం చేస్తుంది. భక్తి ఎవరిదో? దేవునిదే. కానీ బలిపీఠం చేస్తూ బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నారు, అది దేవునిని వారికి దూరం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, వారు భక్తి చేస్తున్నారు కానీ చెయ్యవలసి అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళుగా చేస్తున్నారు. అందుకే వాళ్ళ దేవునికి దూరం అవుతుంది. అతి దేవతా భక్తి అని అంటే ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలంగా మన జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, వాళ్ళ భక్తి వాళ్ళ దేవునికి లేదా మన దేవునికి వాళ్ళను దూరం చేస్తుంది. ఈ దినాన్న మన భక్తి మనలను దేవునికి దగ్గరగా చేస్తుందా ఆలోచన చేయాలి. ప్రతి దినం దేవునికి దగ్గరగా ఉండేలాగా మనలను నడిపించగలుగుతుందా? ప్రతిదినం దేవునిని మనము ఆయనకు సమీపమవుతున్నాం, దేవునికి దగ్గరవుతున్నాం అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? నేను దేవునికి దగ్గరవుతున్నాను, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవునికి దగ్గరగానే ఉంటాం. ప్రార్థన అంటే ఏమండి, ప్రతిదినము వాక్యాన్ని చదువుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం దేవునికి దగ్గరగానే ఉంటాం. వాక్యం చదవటం అంటే క్యాలెండర్లో వాక్యం. ప్రార్థన చేయటం అంటే ఏదో కొన్ని నిమిషాలు మాత్రమే మోకరించి ప్రార్థన చేయటం అది కాదు. అతి దేవత భక్తి ఏంటో తెలుసా? చాలే ఒక నిమిషం ప్రార్థన చేశాం కదా,
అతిదేవత భక్తి ఏంటో తెలుసా? చాలే, ఒక 5 నిమిషాలు వాక్యాన్ని చదువుకున్నాం కదా. అతిదేవత భక్తి ఏమిటో తెలిస్తే మోకరించడం ఎందుకులే, మనం ఎలా చేసినా పర్వాలేదు, దేవుడు అంగీకరించేస్తాడు అనుకోవటం. అతిదేవ భక్తి ఏమిటో తెలుసా? ప్రియమైనటువంటి వాళ్ళరా, మందిరానికి వెళ్ళక్కర్లేదులే, గుండెలో దేవుడు ఉంటే చాలు అని అనుకోవటం. అతిదేవ భక్తి ఏమిటో తెలుసా? మనకి మట్టుకే మనం చూసుకోవటం, మనకి మట్టుకే మనం ఆలోచన చేయటం. ఇంట్లో వాళ్ళు బైబిల్ చదవకపోయినా, ప్రార్థనకు రాకపోయినా, మందిరంలో అనుకూలంగా లేకపోయినా మనం విడిచిపెట్టేయటం. ఎందుకంటే నాకు చాలే. ఈరోజు పరితాపము చెందిన మాట ఎందుకు అనంటే, వారు భక్తి కలిగి ఉన్నారు కానీ ఆ భక్తిలో వారు ఏ విధమైన ఆశీర్వాదాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడో చూడండి, 24వ వచనం నుండి చదువుతున్నాం. 24వ వచనం నుండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈరోజు 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ భక్తి, నీ ప్రార్థన, నీ జీవము నీవు చేసే చిన్న చిన్న విషయాలలో కాదు గాని నీ నమ్మకమైన భక్తి జీవము కలిగినదిగా ఉండునుగాక. నీ నిండైనటువంటి విశ్వాస జీవితం, ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలి అని అంటే వాక్యం ఒకటి జ్ఞాపకం చేస్తుంది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఈ మాట నా వెనకాల అందరూ చెప్పండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. మీకో విషయం చెప్పనా? మీరు చేసే ప్రార్థన సమస్తమును దయచేయగలిగిన దేవునికి. ఈ మాట అర్థమైందా? మీరు కలిగి ఉన్న విశ్వాసము ఎవరిది, దేనిదో తెలుసా? నీకు సమస్తమును అనుగ్రహించగలిగిన దేవునికి. ఈ మాట నీవు నమ్మగలిగితే నీవు నిత్యం ప్రార్థనలోనే గడిపే ఒక ఉన్నతమైన స్థితి సంపాదించుకుంటావు. ఎందుకంటే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగిస్తాడండి? ఎలాగిస్తాడో నీకెందుకు, నువ్వు ఎవరికి ప్రార్థన చేసావు? సమస్తమును దయచేయు దేవునికి. నువ్వు బలులు అక్కరలేదు, బలిపీఠాల మీద తెలియబడని దేవునికి అని నీవేమి రాయక్కర్లేదు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ఆయన దయచేయువాడు. ఈరోజు ఏమండి నేను చెబుతూ ఉన్నాను, సంగమ, నీ జీవితంలో నీ విషయము నేను ఎరిగిన వాడునై, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఆత్మ పరితాపము కలిగిన వాడనై ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవింటికి వెళ్ళి ప్రార్థన చేయగలిగితే, నమ్మకముగా విశ్వాసములో ఉండగలిగితే, ఆత్మ పరితాపమును బట్టి తెలియజేస్తున్నాను, ఆయన సమస్తమును దయచేయువాడు. ఆయన సమస్తమును అనుగ్రహించువాడు. నీ కష్టము ఆశీర్వదించబడాలన్నా, నీ చేతి కష్టము ఫలభరితంగా ఉండాలన్నా, నీవు అనుకున్న దానికన్నా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనన్నా, ఈ విషయాన్ని నీవు గమనించవలసింది ఏమిటి అంటే, సమస్తమును ఆయన దయచేయుచున్నాడు గనుక ఆయన సమస్తమును దయచేస్తాడు అనే విషయాన్ని నీవు పూర్తిగా నమ్మగలగాలి.
పూర్తిగా నమ్మగలగాలి. చాలా మంది అలాంటి పరిపూర్ణత లేని విశ్వాసులంగా ఉండిపోతూ ఉన్నారు. చూడండి, మరో మాట కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు పౌలు భక్తుడు. వాళ్ళలో ఉన్నటువంటి అతిదేవ భక్తిని చూసి, వాళ్ళలో బలులు అర్పించడం చూసి, వారిలో తెలియబడని దేవుడు అన్న విషయాన్ని బట్టి, ఇదిగో అందరికీ ఆయన జీవము దయచేయువాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 27వ వచనం. 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తలవడాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. ఒకటి, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఇది మర్చిపోయి ప్రార్థన చేయటం మానేస్తున్నారు. ఇది మర్చిపోయి దేవుని సన్నిధానంలో ఎక్కువ గడపడం మానేస్తూ ఉన్నారు. ఇది మర్చిపోయి ప్రియమైన వాళ్ళ దేవుని మందిరంలో నమ్మకంగా ఉండటం మర్చిపోతున్నారు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. దూరముగా ఉండని దేవునికి ఏమండి ఆయన వాగ్దానం చేశాడు. ఇదిగో నేను మీకు దూరముగా ఉండను అని వాగ్దానం చేశాడు. కానీ ఆయనను ప్రార్థన చేయకపోవటం వల్ల దూరం పెట్టేస్తున్నాము. ప్రతి దినం వాక్యం చదవకపోవటం వల్ల ఆయనను దూరం చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు దేవుని కుటుంబంలో మన కుటుంబంలో కుటుంబారాధన చేయకపోవటం వల్ల మనమే ఆయనను దూరం చేస్తున్నాం. నేను మీకు దూరము కాదు అని ఆయన సమీపముగా ఉంటూ ఉన్నప్పటికీ, ఇదిగో దేవుని విషయాలలో అతిదేవ భక్తి ఆలోచనలను బట్టి ఆయననే మనం దూరం చేస్తూ ఉన్నాము. ఆయననే మనము దూరం చేస్తున్నాం. కానీ భక్తుడు అంటున్నాడు, పరితాపం, ఆత్మ పరితాపము చెంది అంటున్నాడు, ఇదిగో ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు. తర్వాత మాట మనం చూసుకుందాం. ఈ 30వ వచనాన్ని చదువుకుందాం. 30వ వచనమా. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒకటి, ఆత్మ పరితాపాన్ని బట్టి, వాళ్ళు ఇంకా బలులు అర్పించటాన్ని బట్టి, ఆత్మ పరితాపమును బట్టి వారు సమస్త విషయాలలో అతిదేవ భక్తి కలిగిన నాటకాన్ని చూసి, ఇదిగో వాళ్ళు ఏథెన్స్ పట్టణంలో ఉన్న భక్తి కలిగిన వారిని చూచినప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, తెలియబడని దేవుడు అని ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన జీవితాల్లో కూడా పెద్ద దేవుణ్ణి తెలిసిన బ్రతుకులు ఏం కాదు నాకు తెలిసి. ఏమండి, ఓ మాట చెప్పనా, నిజంగా నీవు దేవుని ఎరిగిన వ్యక్తివైతే, నిజంగా దేవుని నీవు పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తివి అయితే, సాయంకాలం ఆరాధనకు వస్తావు, బైబిల్ స్టడీకి వస్తావు, ఉపవాస కూటాలకు వస్తావు, ఆల్ నైట్లకు వస్తావు, వీధి కూటాలకు వస్తావు, తెల్లారగట్ల ప్రార్థనలకు వస్తావు, స్త్రీల కూటాలకు వెళతావు. మనకేంటంటే ఇవేమి అక్కర్లేదు. ఇప్పుడు ఏమనాలి చెప్పండి, నీవు దేవుని ఎరిగిన వ్యక్తివా? నిజంగా నీవు దేవుని నమ్మిన వ్యక్తివేనా? నిజంగా దేవునిని అనుసరించే వ్యక్తివేనా? మరి నిజంగా నీవు దేవుని అనుసరించే వ్యక్తివైతే ఈ ఎడబాటు ఎందుకు?
నుండి ఆదివారం వరకు అయితే పెద్ద దేవుని భక్తులను ఎలా చెప్పుకోగలుగుతున్నావు నువ్వు? అందుకనే వాక్యం అంటుంది, ఆయన ముందు మన భక్తి ఎలాంటిదట? చింపిరి గుడ్డ. చెప్పండి ఎలాగటండి? చింపిరి గుడ్డల వంటిదట. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, అందుకనే మర్చిపోవద్దు. వాళ్ళు ఏ తెనుసు పట్టణంలో వారు పేరు పెట్టి రాశారు, మనం పేరు లేకుండా బతుకుతున్నాం అంతే. నేను మన గురించే కాదండి, క్రైస్తవ భూమి మీద ఉన్న క్రైస్తవ ప్రపంచం అంతా ఇదే విధానం. నేను మిమ్మల్ని నిందించి మాట్లాడటం కాదు, అన్ని సంఘాలలోనూ అంత విశ్వాసం అంతా ఇలాగనే ఉన్నది. అందుకనే వాక్యం తెలియజేస్తుంది, చూడండి, అంతటా అందరూ ఏం పొందాలని? మారు మనస్సు పొందాలని. ఇంకా బాప్తిస్మం తీసుకోలేని వారు, ఇంకా మారు మనస్సు రక్షణ లేనటువంటి వారు, ఇంకా దేవునికి ఎడంగా జీవిస్తున్నటువంటి వారు, ఇంకా నీటి బాప్తిస్మం పొందని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నీవు మారు మనస్సు పొందాలి. కారణము 31వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు: అందరికీ జీవమును కలుగజేసి, అందరికీ ఊపిరిని, అందరికీ సమస్తమును దయచేయువాడు, అందరికీ ఆయన దూరముగా ఉండని వాడు, ఆయన అందరికీ దగ్గరగా. అందుకని ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండడు. 3వది, ఆయన అందరూ మారు మనసు పొందాలని. 4వది, ఆయన అందరికీ ఏం కలుగజేశాడు? ఆధారం. చెప్పండి, ఏం కలుగజేశాడు? ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను, అతిదేవ భక్తి. పర్వాలేదులే, దేవుడు లేడు, ఈ ఇంట్లో ప్రార్థన లేదు, ఈ ఇంట్లో వాక్యం లేదు, ఈ ఇంట్లో విశ్వాసం లేదు. ప్రియమైనటువంటి వారులారా, చిన్న కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఒరేయ్, పాస్టర్ గారు వచ్చేసారు, వెళ్ళి గుడికెళ్ళు అని తల్లిదండ్రులు పిల్లల్ని అడిగితే, నువ్వు రావేటి? అడిగే పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు మమ్మల్ని వెళ్ళమంటావు? నువ్వు రావు, నువ్వు వెళ్ళవు, మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటావు అని చిన్న చిన్న గొడవలు సర్వసాధారణంగా అన్ని కుటుంబాల్లో జరిగాయి. సిగ్గుపడాల్సిన సమయం అది. సిగ్గుపడాల్సినటువంటి సమయం అది. నేను మరలా చెప్తున్నాను, నిజంగా నీవు దేవునిని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తివైతే నీ భక్తిలో ఎందుకు గ్యాప్? నీకు దేవునికి మధ్యలో ఎందుకు ఎడబాటు? నిజంగా నీవు దేవునిని, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు అని నీవు విశ్వసించిన వ్యక్తివే అయితే, ఏది నీ మారు మనసుకు తగిన జీవితం? ఏదే వాక్యం తెలియజేస్తుంది, ఆయన అందరికీ ఏం కలిగజేశాడటండి? ఆధారం. నువ్వెలా బ్రతకాలో, ఆయన నిన్ను ఎలా పోషించాలో ఆయనకు తెలుసు. ఏమండి, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నిన్ను ఎలా పోషించాలో ఆయనకి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ దేవునికి మనం ఎలా ప్రార్థించాలో మాత్రం మనం విడిచిపెట్టేస్తున్నాం. దేవునికి ఎలా దగ్గర అవ్వాలో మాత్రం మనం చేయలేకపోతున్నాం. దేవుని కొరకు ఎలాగా నమ్మకంగా ఉండాలో మాత్రం అది మనం అనుసరించలేకపోతూ.
అందుకనే పౌలు భక్తుని మనస్సు ఏ పరితాపం అండి? చెప్పండి, చెప్పండి. ఏ పరితాపము? ఆత్మ పరితాపము. ఈరోజు నీలో దేవుని ఆత్మ పరితాపము గనక ఉన్నట్లయితే, ఏమండి ఈ మాట వింటారా? దేవుని పరితాపము ఉన్నట్లయితే నువ్వేం చేయాలో ఒక వచనాన్ని నేను చూపిస్తాను. 17వ వచనం చదవండి. దేవుని పరితాపము ఉన్న వ్యక్తివి, ఆత్మ పరితాపము ఉన్న వ్యక్తివి అయితే నువ్వేం చేయాలో, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ఎప్పుడండి ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనే చర్చించుకుంటూ ఉన్నాడు. ప్రతిదినము ఎందుకు నీవు గుడికి రాలేదు? ఎందుకు నీవు దేవుని మందిరానికి రాలేదు? ఇదిగో వాక్యములో ఉంది, వాక్యములో ఇలాగుంది, వాక్యములో ఇలాగనని అందరినీ హెచ్చరించి పౌలు భక్తుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక మాట చెప్పనా? సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు, ఏమండి పాస్టర్ గారు దేవుని వాక్యంలో ఒక మాట చెప్పినప్పుడు ఆ వాక్య ప్రకారంగా నీవు జీవించగలిగితే నా దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆయన నిన్ను చూసి సంతోషించినప్పుడు ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తాడు. కానీ మనం అది చెయ్యం. ఇలాగనే దేవుని మందిరములో ప్రతి ఆదివారం మనం చేరుకున్నప్పుడు నా హృదయం మిమ్మలను బట్టి సంతోషించినప్పుడు, ఏమండి మాట వినండి, నా హృదయం అనగా సేవకుని హృదయం విశ్వాసుల నమ్మకత్వాన్ని బట్టి సంతోషించినప్పుడు, నా హృదయం సంతోషించినప్పుడు నా హృదయాన్ని దేవుడు చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాట అర్థమైందా? నీ నమ్మకాన్ని బట్టి నా హృదయంలో ప్రభువా వీళ్ళు నమ్మకంగా ఉన్నారు, ప్రభువా వీళ్ళు విశ్వాసంగా ఉన్నారు, ఎంత శ్రమైన దేవుని మందిరంలో పాలు పొందుతున్నారని నా మనసు లేదా ఒక సేవకుని మనసు సంతోషించినప్పుడు నా సంతోషానికి కారణం దేవునికి తెలుసు గనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ఆత్మ పరితాపం పౌలు భక్తుని జీవితంలో, ఇలాంటి ఆత్మ పరితాపం పౌలు భక్తుని జీవితంలో ఉన్నది. ఇలాంటి పరితాపం పౌలు భక్తుని జీవితం. నేను మరల ప్రారంభంలో చెప్పిన మాటే మరలా చెప్తున్నాను. సేవకుని ఆత్మ పరితాపాన్ని ఎరిగిన ఒక మంచి విశ్వాసివైతే, సేవకుని ఆత్మ పరితాపమును ఎరిగి మనస్సు మార్చుకోగలిగిన ఒక మంచి విశ్వాసిగా నీవు ఉండగలిగితే, సేవకుని ఆత్మ పరితాపం ఎరిగి పద్ధతులు ఆత్మీయ పరిస్థితులు మార్చుకోగలిగిన ఒక మంచి విశ్వాసివైతే దేవుడు నీవు అనుకున్నట్టుగా ఆయన నెరవేర్చువాడు. మీలో చాలా మంది నమ్మలేదనుకుంటా. నేను మరలా చెప్తున్నాను, సేవకుని ఆత్మ పరితాపమును ఎరిగి విశ్వాస క్రమాన్ని మార్చుకోగలిగిన విశ్వాసివి అయితే దేవుడు నిన్ను నీవనుకున్నట్టుగా ఆయన నెరవేర్చువాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, నిన్ను బట్టి నేను సంతోషించినప్పుడు నా సంతోషాన్ని దేవుడు చూసి దానికి కారణంగా ఆయన మన సంఘాన్ని నిన్ను ఆయన ఫలభరితంగా మార్చువాడు. 4 విషయాలు పౌలు భక్తుని ఆత్మ పరితాపం. 1, అందరికీ ఆయన జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. తెలియబడని దేవుడు కాదు, నీ దేవునికి నీవు బాగా తెలియబడాలి. రెండవదిగా ఆయన అందరికీ దగ్గరగా ఉండువాడు. అంటే
ఆ మాట మార్చానంతే. మనలో ఎవనికిని ఆయన దూరముగా ఉండువాడు కాదు అనే మాట. ఆయన అందరికీ దగ్గరగా ఉండువాడు. మూడవది, అందరును మారు మనసు పొందాలనేవాడు. నాలుగవది, అందరికీ ఆయన ఆధారము కలుగజేసిన వాడు. నేను అందుకే చెప్తున్నాను సంగమా, నీ మనసు దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే నీ విశ్వాసము దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే నీ ప్రార్థన దేవునికి దగ్గరగా ఉండగలిగితే సమస్తమును ఆయన దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన చేస్తావా ఈరోజు? ప్రభువా, నీవు దూరముగా ఉండవనైతే మాట విన్నాను, కానీ నేను నీకు దూరముగా ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ఈ ఒక్క మాట అంటావా? అమ్మా, బాబు, తమ్ముడు, చెల్లి, ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన ఆయన అందరికీ ఆధారము దయచేయువాడు. అందరికీ ఆయన ఆధారము దయచేయువాడు. ఈరోజు నీవు గమనించగలిగితే అందరికి నీ సమస్తమును దయచేవాడు, తెలియబడని వాడు కాదు. నీవే భక్తి విషయములో తెలియకుండా ఉండిపోతూ ఉన్నావు. నాకు కాదులే, నేను కాదులే అని విడిచిపెట్టి దూరం. ఆయన ఇస్తానంటే నువ్వెందుకు ఆయనకు దూరంగా ఉంటావండి? ఆయన చేస్తాను అంటే ఎందుకు నీవు ఆయనకు దూరముగా ఉంటావు? ఆయనకు ఎందుకు నీవు దూరముగా ఉంటావు? ఆయన ఎవనికి దూరముగా ఉండని దేవుడు. నీవే ఎందుకు ఆయనకి దూరమైపోతూ ఉన్నావు? చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్యా, అడిగేవా మందిరములో చిరుము ఆయనకు అడుగుదాం, మాట ఆయనను అడుగుదాం. ప్రభువా, ప్రభువా, నాకు ఆధారము నీవేనయ్యా. యేసయ్యా, మీకే వందనాలు. మహోన్నతుడా, మీకే వందనాలు. కృపగలిగిన వాడా, ప్రార్థన చేసుకుందాం. అన్నవాడి ఉండటానికి, దగ్గరగా ఉండటానికి, ఇక నుంచైనా నేను దగ్గరగా ఉండటానికి నీవే నాకు సహాయం దయచేయి ప్రభువా అని ఒక మాట అడుగుదాం. ఆ ఒక మాట అడుగుదాం. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా చాలా మంది మౌనంగా ఉన్నారు. అయ్యా, ఒకవేళ తెలియబడని స్థితిలో నేనున్నానేమో, నన్ను క్షమించండి అని ఆయన సన్నిధానంలో మనం అడుగుదాం. యేసయ్యా,
చూచాను నేనింతకాలం లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం అయినను ఎందుకో నెమ్మది లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు సమాధానం కొదువైనది నాకు సమాధానం కొదువైనది ఆధారం నీవేనయ్యా పడలి ఆధారం నీవేనయ్యా కాలము మారిన కష్టాలు తీరిన కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవే అయ్యా యేసయ్యా కారణం నీవే అయ్యా అందరూ పైకి మోకరిద్దాం ఆధారం నీవే అడుగుదామయ్యా ఆధారము కలుగజేవాడు నీవే ఆధారం నీవే నయ్యా కాలము మారిన కష్టాలు తీరిన కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవే నయ్యా యేసయ్యా కారణం నీవే నయ్యా ఈ మాట మరొకసారి అందరం ఆధారం ఆధారం నీవే పడలి ఆధారం నీవేనయ్యా కాలము మారిన కష్టాలు తీరిన కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవే ఆధారమయ్యున్న దేవునికి నీవెందుకు ప్రార్థన మానేస్తున్నావు ఆధారమయ్యున్న సమస్తమును ఆధారమయ్యున్న దేవునికి ఎందుకు నీవు మోకరించలేకపోతూ ఉన్నావు అందరికీ సమస్తమును జీవమును కలుగజేయు దేవుని పట్ల నీవెందుకు నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నావు ప్రేమ గల తండ్రి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువా మీ కృపకై వందనాలు మీ కనికరముకై వందనాలు మీ సహాయముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈరోజు ప్రభువా ఆత్మ పరితాపం ఒక సేవకుని ఆత్మ పరితాపం సంఘములో ఎందుకో విశ్వాసము ఎలా ఉండాలో ప్రభువా మాకు మీరే అనుగ్రహించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ మాకు సమస్తమును దయచేయువాడా నీకే వందనాలు అందరికీ ఆధారమై ఉన్న దేవుడా
అందరికీ జీవమును అనుగ్రహించు దేవుడా, అందరికీ దగ్గరగా ఉండు దేవుడా, అందరూ మారు మనస్సు పొందాలని కోరుకునేవాడా. ప్రభువా, లోకంలో జయము సంపాదించలేకపోతే కొదువలు కొదువలు కొదువలు, సమాధానము లేదు, నెమ్మది లేదు. ప్రభువా, నీకే వందనాలు. మీ కృపలో మీరే నడిపించి బలపరచు, సమస్తమును మీ హస్తాలకు సమర్పించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్.